హాయ్ అండి. క్యాటరింగ్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ఇలా ఒకసారి మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్టు. దీనికోసం మేము 40 కేజీల చికెన్ తీసుకున్నాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పెద్ద గరిటెతో కలుపుకుంటున్నాము. ఉప్పు కారం మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత అది కూడా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న చికెన్లో కొంచెం మైదా పిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి కూడా కలుపుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని 1 గంట పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ కూడా వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుందాం. ఈ టమాటాలు కూడా వేగి ముక్క మెత్తబడే వరకు వేయించుకుందాం. ఇది వేగిపోయిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. పచ్చిమిర్చి పేస్ట్లా కూడా వేసుకోవచ్చు, లేదంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు, చీలికలు కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా బాగుంటుంది. పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. కారం, ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా పెరుగు వేసుకుని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని దీన్ని గ్రేవీలాగా వచ్చేలా వేయించుకోవాలి. వేయించుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దింపేసుకోవడమే.